ఆ దేవుడు ఈ దేవుడు కాదు. మొట్టమొదటి మాట అయిపోయింది. దేవునిలో దెర్ ఇస్ నో కంపారిజన్. దెర్ ఇస్ నో కంపారిజన్. వారు చెప్పేటటువంటి దేవుడు ఒట్లు పెట్టుకుంటాడు. ఎవరి మీద ఒట్లు పెట్టుకుంటాడు? ఖురాన్ మీద ఒట్టు పెట్టుకుంటాడు. పడిపోయే చుక్కల మీద ఒట్టు పెట్టుకుంటాడు. రాసే పెన్ను మీద ఒట్టు పెట్టుకుంటాడు. పుస్తకం మీద ఒట్టు పెట్టుకుంటాడు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు ఏమంటున్నాడు? దేవుడు తనకంటే గొప్పవారు ఇంకెవరూ లేరు కాబట్టి ఎవరి పేరు మీద ఒట్టు పెట్టుకోడు. హీ స్వేర్స్ ఆన్ హిజ్ ఓన్ నేమ్. ఆయన తన మీద మాత్రమే ఒట్టు పెట్టుకుంటాడు. యెహోవా నామము తోడు అని మాత్రమే అంటాడు. ఎందుకంటే ఆయనకంటే పెద్దోడు కూడా లేరు కాబట్టి. కానీ వేరే మతాలలో ఉన్న దేవుడు అలా కాదు. ముఖ్యంగా ఇస్లాంలో ఉన్న దేవుడు అలా కాదు. ఎవరైనా వచ్చి కోట్లు వేసుకొని నెత్తిన టోపీలు పెట్టుకుని బొజ్జ మీద చేతులు పెట్టి మీకు చెప్పారనుకోండి, మీ దేవుడు మా దేవుడు ఒకడే అని, దొంగనోటు అని మీకు లోపల గంట కొట్టాలి. పొర్రపాటును కూడా నమ్మటానికి వాళ్ళ దేవుడు వాళ్ళకి దేవుడు అయ్యుండొచ్చు. మన అందులో మనకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఆ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు మాత్రం కాదు. ఒకవేళ ఎవరైనా సరే ఆ దేవుడు మంచివాడు ఈ దేవుడు కంటే అని వెళ్ళిపోతామంటే మనకే ఇబ్బంది లేదు. కానీ ఆ దేవుడు ఈ దేవుడు ఒకడే అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు. ఆ దేవుడు తాను గర్విష్ఠిగా పిలుచుకుంటాడు. మన దేవుడు ప్రేమామయుడిగా పిలుచుకుంటాడు. ఆ దేవుడు తాను మోసగానిగా పిలుచుకుంటాడు. ఆయన అంటాడు, ఓ మకర్ అల్లాహు వల్లాహు ఖైరుల్ మాకరీన్ అంటాడు. అంటే మోసపుచ్చే వాళ్ళలో అత్యంత మేటంటే అల్లా. మన దేవుడు మోసపుచ్చుతాడా? మోసపుచ్చని దేవుడు మన దేవుడు. ఏ విధంగా మన దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు? అయిరానికి వీలలేదు, క్వశ్చనే లేదు. మన దేవుడు స్త్రీలకు స్వాతంత్రం ఇస్తాడు. మన దేవుడు స్త్రీలను గౌరవిస్తాడు, స్త్రీలను ప్రేమిస్తాడు, స్త్రీలను సమానముగా సృష్టించాడు. పురుషునికి స్త్రీకి ఎలాంటి విషయంలోనూ అన్ని విషయాల్లోనూ సమానత్వం ఇచ్చాడు. ఆ దేవుడు నరకంలో అత్యధిక శాతం స్త్రీలే ఉంటారు అని చెప్పాడు. ఏ విధంగా ఈ దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు? ఏమంటారు? మన దేవుడు రంగు రుచి. ఇంతవరకు అమ్మాయి పాట పాడింది, మల్లపాట అప్పాట ఏమన్నాడు? మతం లేదు, కులం లేదు, అందరూ పాపులే. అందరూ పాపం చేసి దేవుడిచ్చు దేనికి గ్లోరీ మహిమకు దూరం అయిపోయారు అని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఆ దేవుడు ఏం చెప్తాడు? నల్లోడు సైతాను అంటాడు, తెల్లోడు మంచోడు అంటాడు. ఆ దేవుడికి మీ దేవుడికి అసలు పోలికుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థమవుతుందా? మన బైబిల్ చెప్పే దేవునితో పోలినటువంటి దేవుడు ఆ పుస్తకాలలో లేడు. అందుకనే మన దేవుణ్ణి ఇంకెక్కడా పోయి ఎతకాల్సిన అవసరం మనకు లేదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే చాలు. అర్థమవుతుందా? కాడు, పొర్రపాటున కూడా కాదు. మన దేవుడు ప్రేమామయుడు. మన దేవుడు సత్యమే చెప్తాడు. మన దేవుడు మనల్ని మార్గభ్రష్టత్వం పట్టించడు. ఆ దేవుడు మార్గభ్రష్టత్వం పట్టిస్తాను అని చెప్పుకుంటున్నాడు. ఎవరినైతే అల్లా మార్గభ్రష్టలుగా గురి చేస్తాడో వారిని రక్షించడం ఎవరి చేత కాదు అని ఖురాన్ చెప్తుంది. ఏ విధంగా మన దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు? సో నో కంపారిజన్ ఫర్ ద గాడ్ ఆఫ్ బైబిల్ వర్సెస్ ద గాడ్ ఆఫ్ ఖురాన్, or for the God of Bible versus God of Jehovah Witnesses, or for the God of the Bible versus God of Mormons, or for the God of the Bible